From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. దాదాపు 15 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా ఇవాళ మిలియన్ మార్చ్ యొక్క అమరుల స్ఫూర్తిని కావచ్చు, దానికి స్మరించుకుంటూ వారి త్యాగాలను కావచ్చు స్మరించుకుంటూ ఇవాళ ఘనంగా అమరవీరులకు ఇవాళ నివాళులు అర్పించారు. ప్రస్తుతం మనతో ప్రొఫెసర్ కోదండరాం గారు ఉన్నారు. సార్, ఏంటి సార్, చాలా కీలక పాత్ర పోషించారు. మిలియన్ మార్చ్లో మీ పాత్ర కూడా చాలా కీలకం ఉంది. ఆ స్మృతులను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. ఆ క్షణాలు ఎలా అనిపించాయి ఈ 15 ఏళ్ల కాలంలో? నిజంగా అంటే ఇవాళ మనం మాట్లాడుతుంటే సినిమాను మొదటిసారి చూసినాక రెండోసారి చూస్తే ఎట్లుంటుందో ఇవాళ జరుపుకుంటే అట్లా ఉంటుంది. కానీ ఆ రోజు అట్లా కాదది. అది కార్యక్రమం అవుతుందా లేదా అనే భయము, పోలీసులు వెంటబడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ పిల్లలు 50,000 మందిని అరెస్ట్ చేసిండ్రు. ఎట్లయితుంది ఈ కార్యక్రమం అనేది సీరియస్గా ఆలోచిస్తున్న సందర్భము. కాబట్టి అట్లాంటి సమయంలో మరి ఇంకా వేరే ఏమీ ఆలోచన కూడా చేయలేదు. ఎట్లయినా చేసి మొండిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నది ఒకటే ఉండే ఆ రోజు. ఆ దృష్టితోనే అయితే ఒకటి గొప్ప విషయం ఏంటంటే ప్రణాళిక కేంద్రం ఒక కేంద్రం నుంచి ప్రకటించిన ప్రోగ్రామ్ని అమలుకు మాత్రం ఎవరి వ్యూహాలు వాళ్ళు వేసుకున్నారు. ఇక ఇట్లా కాదని న్యూ డెమోక్రసీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఒక ఉత్తుత్తి పెళ్ళి ప్లాన్ చేసుకొని ఆ పెళ్ళి దగ్గర అందరూ సమావేశమై 1 గంట కాగానే అక్కడి నుంచి బయలుదేరి ఉరికొచ్చి వాళ్ళు గేట్లు తోసుకొని లోపలికి వచ్చారు. అట్లా రకరకాలైనటువంటి పద్ధతుల ద్వారా ఎవరి ప్లాన్ వాళ్ళు వేసుకున్నారు. ఒకరు ఆ హుస్సేన్ సాగర్ నీళ్ళ నుంచి వచ్చి పైకెక్కిన వాళ్ళు ఉన్నారు, మసీదులో పూజలు చేసి నమాజ్ చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరి పద్ధతుల్లో వాళ్ళు దగ్గరలో దాక్కొని సమయానికి ఆ ట్యాంక్ బండ మీదకి చేరుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా ఒక అద్భుతమైన స్ఫూర్తి అది. ఆ రోజు ఆ కార్యక్రమం విజయవంతమైనాక వచ్చినటువంటి ఒక ఉత్సాహం మాత్రం అది మామూలుది కాదు. అది ఇప్పటికీ కూడా మర్చిపోలేము. ప్రతి ఒక్కరు కూడా ఇంకా మనం హైదరాబాదులో బల ప్రదర్శన చేసినామని కొంతమందికి సంబరం. మొత్తం మీదనైతే మన ఐక్యతను ప్రదర్శించగలిగినాం అనే దాంతోపాటు మనం ఇక్కడ చేరుకోగలిగినాం, చేసి చూపించినాం అనేది, మళ్ళీ రేపు ఏదైనా అవసరం పడ్డా చేయగలుగుతామనేది, ఇట్లా ఆంధ్ర పాలకులకు కూడా ఒక వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తినట్టు అయింది. అట్లా రకరకాలుగా అది ఒక పెద్ద కార్యక్రమం. దాని తర్వాత జేఏసీ మీద నమ్మకం కుదిరింది. మేము ఏ పిలుపునిచ్చినా జనం వచ్చిండ్రు. అట్లా అన్నీ అనేక విధాలుగా అది చాలా గొప్ప కార్యక్రమం. తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టింది, మూలస్తంభం లాంటిది. ఉద్యమ స్మృతులు కావచ్చు, స్ఫూర్తిని కావచ్చు, త్యాగాలు కావచ్చు పక్కన పెడితే ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ 12 ఏళ్ల కాలంలో ఏమైనా మారిందా సార్? మారిందనిపిస్తుందా? జయశంకర్ సార్ మాటల్లో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఒక ఎత్తు అయితే తెలంగాణ అభివృద్ధి అంతకంటే కష్టమైనటువంటి పని. చాలా సుదీర్ఘకాలం పోరాటం చేయవలసి వస్తుంది, దానికోసం చాలా ప్రయత్నం చేయవలసి వస్తుంది అనే మాట వారు అన్నారు. కాబట్టి మాకు ఆ మాట గుర్తుకుంది. దాని ప్రకారమే చాలా ఓపికగా మా ప్రయత్నాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం మేము కొనసాగిస్తున్నాం. ఇవాళ తక్షణమైతే ఒకటి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం సాధించుకోవాలి అనేది ఒకటైతే, ఉద్యమ ఆకాంక్షల వెలుగులో తెలంగాణ అభివృద్ధిని కూడా రూపకల్పన చేసుకోవాలనేది రెండవది. ఈ ఒకటి తర్వాత ఒకటిగా మొత్తం మీదనైతే చాలా పెద్ద ఎత్తున వాటి గురించినటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది. ఈ రెండింటిని సాధించుకోవటానికి చాలా ఓపికగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఎందుకు ఈ 12 ఏళ్ల కాలంలో చాలామంది ఇప్పుడు ఇంకా ఎలాంటి నెరవేరలేదు, ఉద్యమకారులు కావచ్చు, అమరవీరులకు సంబంధించిన అంశాలు కావచ్చు ఇంకా నెరవేరలేదు, ఎందుకు నెగ్లెటెన్సీ అవుతుందంటే ఏం చెప్తారు? నెరవేరలేదు అంటే ఒకటి, పోయిన ప్రభుత్వమేమో తెలంగాణ అంటే మేము ఒక్కలమే కొట్లాడితే తెలంగాణ వచ్చింది, మా వల్ల వచ్చింది కాబట్టి తెలంగాణ అంటే మేమే తెలంగాణ అని ఒక అభిప్రాయానికి వచ్చి వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు. ఇప్పుడేమో వీళ్ళు ప్రకటన చేసిండ్రు, కానీ తాత్సర్యం జరుగుతున్నది. కోర్టు కూడా వాటిని తొందరగా అమలు చేయమని ఆదేశాలు ఇచ్చింది ఈ మధ్యనే.
అయితే ఒక కమిటీ వేద్దామని నిర్ణయాన్ని సంకల్పాన్ని ప్రకటించారు కాబట్టి ఇక పని మొదలవుతుందనే ఒక ఆలోచన ఇవాళ ప్రతి ఒక్కరిలో కలుగుతున్నది. ఉద్యమ ప్రదాతగా ఉద్యమ నేతగా గతంలో కేసీఆర్ని రాష్ట్ర ప్రజలు నమ్మారు. ఆల్సో మీరు కూడా నమ్మినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అదే కేసీఆర్ని ప్రస్తుతం చెప్పమంటే ఏం చెప్తారు? కేసీఆర్ ఆ రోజు మేము చెప్పినాం కదా, ఉద్యమంలో ఆయన రాజకీయ ముఖము అని. మేము ఇవాళ కూడా అదే మాట అంటాం. మాటలు మార్చితే ప్రయోజనమే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఏ పాత్ర ఆయన తెలంగాణలో పోషించవలసి ఉండేనో ఆ పాత్రను తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆయన చిత్తశుద్ధితో నిర్వహించలేదనేదే మా ఆరోపణ. ఆ ఆరోపణకు కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఆ పని చేయవలసి ఉండే, తెలంగాణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ఆయన ఎంత చేయవలసి ఉండేనో చేయలేదు. అందరినీ కలుపుకొని పోవలసి ఉండే, భాగస్వాములను చేసుకోవలసి ఉండే ఒక పెద్ద బాధ్యత ఆయన నెత్తి మీద పడ్డప్పుడు ఆ బాధ్యతను వదిలిపెట్టి కుటుంబానికే పాలనను పరిమితం చేయటమే అత్యంత దురదృష్టకరమైన పరిణామం తెలంగాణ చరిత్రలో. దానివల్లే అభివృద్ధి అనేది వెనకబడిపోయింది తెలంగాణలో. ఇవాళ ఆ పరిణామాల నుంచి మరి బయటపడి ముందుకు మళ్ళీ నడపటానికి మళ్ళీ ఒక ప్రయత్నం మళ్ళీ మొదలైంది తెలంగాణలో. సో ఫైనల్గా సార్ ఇది ఇంకా ఇప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇంకా ఆంధ్ర పెత్తనమే కొనసాగుతుంది రాష్ట్రంలో అన్న ప్రధానమైనటువంటి అంశం కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి పైకి వస్తుంది అనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది రాష్ట్రంలో చాలా చోట్ల. దీని మీద ఏం చెప్తారు? పెత్తనం సాగుతుందని నేను అనుకోవటం లేదు, కానీ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. అయితే చాలా రంగాల్లో వాళ్ళకున్న దక్కుతున్నంత వాటా తెలంగాణకు దక్కట్లేదు. ఇప్పటికీ కూడా ప్రాజెక్టుల విషయంలో, కాంట్రాక్టుల విషయంలో తెలంగాణకి ఎంత అయితే జరగాలనో అంత న్యాయం జరగట్లేదు. గత 10 ఏళ్ల పరిపాలన చూశారు, ఇప్పుడు 2 ఏళ్ల పరిపాలన చూస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది రాష్ట్రం ఏర్పడిన తర్వాత? అట్లనే ఉద్యమకారులు కావచ్చు, అమరవీరులు కావచ్చు, వారి ఆశలు ఆకాంక్షలు ఇవన్నీ కూడా నెరవేరుతాయని అనుకుంటున్నారు ప్రస్తుతం? తప్పకుండా నెరవేరుతాయండి, నెరవేరుతాయి. దాంట్లో అనుమానం అవసరం లేదు. చాలా రాష్ట్రాలు, కొత్త రాష్ట్రాలుగా ఏర్పడ్డ చాలా రాష్ట్రాల్లో ఉద్యమకారులకు న్యాయం జరిగింది, మనకు కూడా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మేమే తెచ్చినామని అనుకున్నారు కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు అమలు చేయాలనుకునేసరికి మాకు ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది, వాళ్ళ కమిటీ కూడా వేస్తామంటున్నారు. కాబట్టి ఒక నమ్మకం ఉంది. ఆ కమిటీ వీలైనంత తొందరగా ఏర్పాటు చేయగలిగితే కొంత దాన్ని ముందుకు వేగంగా పనిచేయటం మొదలు పెడితే అప్పుడు ఈ నమ్మకం నిలబడతారు. ఓకే, ఇది మొత్తం మీద గత బీఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో విస్మరించింది. ఏదైతే అనుకున్నామో ఆ దిశగా అడుగులు వేయలేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఇప్పటికే అమరవీరులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనేది ఆశిస్తున్నాం. ఆ వైపుకు కమిటీ వేస్తామని చెప్పింది ప్రభుత్వం. ఆ కమిటీ ప్రకారంగా ప్రభుత్వము ఈ ఏదైతే అమరవీరులకు సంబంధించిన అంశంలో వారి ఏదైతే ఆశయాలు కావచ్చు, ఆకాంక్షలు కావచ్చు నెరవేర్చేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అన్న నమ్మకం అయితే కోదండరాం అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.